హాయ్. ఇప్పుడు మహేష్ బాబు అన్న రాజమౌళి గారు కలిపి చేసే సినిమాపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఎక్స్పెక్టేషన్స్ అని అంటే చెప్పకూడదు. యాక్చువల్లీ ఏంటంటే మహేష్ బాబు అనేది సాఫ్ట్ కార్నర్, మిల్క్ బాయ్ కాబట్టి మనం ఏంటంటే మహేష్ బాబు గారిని ఎప్పుడు కూడా మనం హార్డ్ కార్నర్లో చూడలేదు. స్మార్ట్ లెవెల్ అంటే ఒక సాఫ్ట్వేర్ అంటారు కదా, సాఫ్ట్గా ఉండేటట్టు రోల్లో చూసాం. కానీ రాజమౌళి గారి చేతిలో పెడితే ఎంత సాఫ్ట్ అయినా ఆటోమేటిక్గా రాడ్ అయిపోతారండి. యాక్చువల్లీ మీరు గతంలో చూసుకుని ఉంటారు, ప్రభాస్ గారు కూడా ప్రభాస్తో చేసిన బాహుబలి కానీ బాహుబలి 2 కానీ ఎంత హార్డ్ సినిమాలో ఎంత కష్టపడ్డారో మనం చూసాం. అసలు అంత కష్టానికి అంత తగ్గ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. ఇవాళ ఇండియన్ సినిమాని అంత పేరు తెచ్చుకున్నారంటే రాజమౌళి గారి కారణం. ఆయన హార్డ్ వర్క్ అలా ఉంటుంది. మొన్న రీసెంట్గా కూడా చూసుకుంటే RRRని కూడా రామ్ చరణ్ గారిని కానీ ఎన్టీఆర్ గారిని కానీ కూడా ఒక అనకూడదు కానీ ఒక నలుపు నలిపేసాడు రాజమౌళి గారు. వాళ్ళిద్దరిని అంత దెబ్బ మీద నలిపి ఇద్దరిని కూడా ఈక్వల్గా ఎక్కడ కూడా ఎవరిని తగ్గకుండా మంచి రిజల్ట్ ఇచ్చి RRRని కూడా ఒక హైప్ తీసుకొచ్చి ఒక మంచి ఏకంగా ఆస్కార్ అవార్డు రేంజ్కి వెళ్ళేటట్టు ఆ సినిమాని ప్రిపేర్ చేశాడు. అలాంటి రాజమౌళి చేతిలో మహేష్ బాబు పడ్డాడనంటే అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఒక రకంగా బాధ అని చెప్పుకోవాలి, ఒక రకంగా మంచి అని చెప్పుకోవాలి. బాధ అని ఏంటంటే బాబు అయితే మరి ఏమైపోతాడని బాధ, ఎన్ని రోజులు చేస్తాడు, అసలు మిల్క్ బాయ్ కాబట్టి ఎన్ని రోజులు చేస్తాడని బాధ. రెండోది వచ్చాడు మంచి ఏంటంటే ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఇన్ని సినిమాల్లో ఖచ్చితంగా ఇది ఒక మంచి రికార్డ్ అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా ఉంటుందంటే సినిమాకి మెట్టు ఎదుగుతూ ఉంటుంది కానీ తగ్గదండి. ఫస్ట్ సినిమా 180 కోట్లు బాహుబలి మంచి రికార్డ్ సాధించిన 180 కోట్లు ఎంతో బహుశా అనుకుంటా, దాన్ని మంచి హైప్ తీసుకొచ్చారు. రెండోది వచ్చేటప్పటికి 350 కోట్ల వరకు దాడిచ్చినట్టున్నారు బడ్జెట్. మొన్న RRR వచ్చేటప్పటికి దాదాపు 400 కోట్ల చిల్లరకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజమౌళి విత్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్లో ఉన్నట్టు. ఎందుకంటే హాలీవుడ్ యాక్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, హాలీవుడ్ టెక్నీషియన్స్ని, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా హై లెవెల్. ఇప్పుడు వరకు మన ఇండియన్ సినిమాలో ఎవరు వాడినవి హాలీవుడ్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక అడ్వెంచర్ సినిమా. అంటే యాక్చువల్లీ మనకి మహేష్ బాబు గారికి అడ్వెంచర్ సినిమా అని అంటే అంత పేరు చెప్పుకోకపోవచ్చు, టక్కర్ దొంగ ఏదో సినిమా ఉన్నట్టుంది మహేష్ బాబు గారిది. అయితే సేమ్ అదే బ్యాక్డ్రాప్లో అలాంటి అడ్వెంచర్ సినిమాని రాజమౌళి గారికి మహేష్ బాబు గారి కాంబినేషన్లో పడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పుకోవసరం లేదు, ఖచ్చితంగా నెంబర్ 1 హిట్ అవుద్ది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకడొచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే ఇంకొకటి వచ్చి దాని మీద ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఎవరికి రికార్డులు అనేది శాశ్వతం కాదు. కాకపోతే ఏంటంటే ఎవరి పరిజ్ఞానం కానీ లేకపోతే ఎవరి పనితనం ఎలా ఉందనేది నిరూపించుకోవడం. మొన్నటి వరకు ఏం చెప్పుకున్నానంటే ప్రభాస్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. RRR తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు చెప్పు. అసలు ఖచ్చితంగా సినిమా అయితే మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి సినిమాకి టైటిల్ కానీ ఇంకెక్కడి వరకు వెళ్ళిందనేది తెలియదు. ఖచ్చితంగా నెంబర్ 1 హిట్ అయితే వస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మాకైతే మాత్రం మహేష్ బాబు గారి ఫ్యాన్ అయితే నేను కాదు. కాకపోతే ఏంటంటే మహేష్ బాబు గారు ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు కూడా అంత హార్డ్ వర్క్ సినిమాలు అయితే నేను చూడలేదు. యాక్చువల్లీ మనిషి పరంగా చాలా మంచి అయినా అది. కాకపోతే ఏంటంటే హార్డ్ వర్క్ అంటే బాగా కష్టపడి మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ హార్డ్ వర్కింగ్ సినిమాలు ఏం లేవు. అంటే ఇప్పుడు బాగా మాస్ అడ్వెంచర్ సినిమాలు అయితే మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి పడలా పెద్దగా నాకు తెలిసి. కానీ ఏంటంటే రాజమౌళి గారి చేతిలో పడ్డారంటే ఖచ్చితంగా అది నెంబర్ 1 హిట్ అవుద్ది, అందులో డౌటే లేదు. మహేష్ బాబు గారు కూడా ఇప్పుడు వరకు ఒక లెక్క. యాక్చువల్లీ చాలామంది ఏం చెప్తారంటే మహేష్ బాబు గారికి బిఫోర్ పోకిరి ఆఫ్టర్ పోకిరి అని చెప్తారు పూరి జగన్నాథ్ దయ వల్ల. కానీ ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డారు కాబట్టి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇండస్ట్రీ అంతా ఒక లెక్క, ఈయన ఒక లెక్క అనేటట్టు ఖచ్చితంగా మంచి రికార్డ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా సినిమా మీద అయితే ప్రస్తుతానికి టైటిల్స్ అవన్నీ ఏం ఫిక్స్ అయ్యలేదు, దాని గురించి ట్రైలర్స్ కానీ మిగతా వివరాలు ఏమీ బయటికి రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేవు. ఖచ్చితంగా అయితే సినిమా మాత్రం నెంబర్ 1 హిట్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇండియన్ సినిమాకి ఎంత పేరు తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే టాప్ 1 డైరెక్టర్ అంటే రాజమౌళి గారు. ఆయన పనితనం అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి వర్క్ చేస్తారు. యాక్చువల్లీ మిల్క్ బాయ్ అయినా సాఫ్ట్ బాయ్ అయినా మన మహేష్ బాబు గారు అంత హార్డ్ వర్క్ చేయలేము అనుకుంటారు. ఖచ్చితంగా ఆయన కూడా నిరూపించుకుంటారు. యాక్చువల్లీ మొన్న జిమ్ ఫొటోస్ ఏవో వచ్చినాయి రీసెంట్గా, మనం కూడా చూసాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గదు. ఈవెన్ హాలీవుడ్ యాక్టర్స్ ఎవరో సమ్ పేర్లు అయితే తెలియదు కానీ ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకొని ఆ సినిమాలో ఈక్వల్ రేషియోలో చేస్తున్నట్టు మనకైతే సమాచారం తెలిసింది. ఖచ్చితంగా సినిమా అయితే నెంబర్ 1 హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. మహేష్ బాబు గారికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్.